क्या नहीं उधर क्या नहीं उधर क्या नहीं उधर देखो बैठेंगे सुनेंगे ठहरेंगे आओ हाथ क्या नाम तुम्हारा? मुन्ना। तुम्हारा क्या नाम? मालिक मालिक बादशाह। बुलाल जाओ से तुम्हारे संग इनका क्या नाम? अब्दुल रज़ाक। देखो ठहरो एक मिनट। देखो हजरत, अब एक चीज़ तो क्या है बोले तो पूरे तुम्हारे मंडल का कल इज्तिमा है। हाँ तेलुगु बोलना है मालूम होता నీవు మొత్తం ఊరిది ఇష్టమా ఉంది ఆదివారం 11 ఊర్లు ఉన్నాయి 11 देहाता में आड़ा आड़ा गूडूर नहीं गूडूर में ऐसा तो खरीदों में होता जोड़ అప్పుడు మనం పోతామా 10 నెలలు అవుతుంది హర్ మహీనా होता ఒకరో ఇద్దరో ముగ్గురో పోతున్నాము ఇప్పుడు మీ నాగలాపురంలో పెట్టాం నాగలాపురంలో పెట్టినాం ఎందుకు పెట్టినాం నాగలాపురం అంటే ये तुम्हारे गाँव का फ़ायदा होना మీ 60 ఇళ్ళు ఉన్నాయి 60-80 ఇళ్ళు ఉన్నాయి సాహిబులది వాళ్ళందరూ ఇక్కడ వినాలా అని आओ भाई क्या तुम्हें सब जने यहाँ जुड़ती हैं वालों तुम्हें सब जने कल इतवार को क्या भी काम रख लेना नहीं मगर असर से ईशान तक असर नमाज 5 గంటలు అప్పటి నుంచి ఈశా నమాజ్ వరకు మగరిబ్ నమాజ్ ఈశా నమాజ్ చదివి ఆడే భోజనం కూడా ఉంటుంది ఏర్పాటు అందరూ सबके वास्ते क्या है एक चीज़ तो ये है सब घरांకు దావత్ పਹੁంచానా మీరు అందరూ వస్తే పొద్దున పోయి గష్ చేపించి అందరికీ మాట చెప్పి ఇస్తమా ఉంది ఈ ఊర్లో ఇస్తమా ఉన్నప్పుడు అందరినీ ఫైదా చేయాలా లాభం వేరేలో గూడూరులో ఉంటే పోదామా మనం వేరే ఊర్లో ఉంటే పోము ఇప్పుడు మా ఊర్లోనే ఉంది మా ఊర్లో ఉంటే మనం అందరూ ఉండాలి ఎట్లా మా ఇంట్లో పెళ్ళి ఉంటే మన ఏదైనా పర్సనల్ పని ఉంటే ఎట్లా ఉంటాం మనం అట్లా ఇది అల్లా పని ఇది మన పనే ఇది ये फिक्र कर लेना क्या जी कल सब जने दिल ये नियत कर लेना कल हमें इस्तेमाल नागा नहीं करेंगे क्या नहीं करेंगे भाई कल का दिन का इस्तेमाल नहीं छोड़ेंगे हमें कर्नूल से अभी बुजुर्ग కూడా వస్తారు बुजुर्ग आदमी कर्नूल से असर నమాజ్లో ఏమన్నా हमें खेतांग चल गए तो भी 6 గంటల లోపల వచ్చేయాలి ఇంకా ఇప్పుడు ఆడే ఉండాలా మగరీబ్ నమాజ్ నుంచి ఆడే ఉండాలి అసర్లో రావాలా మగరీబ్ అసర్ ఇషా ఒక 2 గంటలు 2 घंटे కాడనా सबको दावत पहुँचाना सब जने आना అందరికీ దావత్ పहुँచాలి అందరు రావాలా ఇది ఒక మాట ఈ మాట ఇంకో మాట ఏమంటే ఇప్పుడు చూడండి అల్లాహ్ తాలా हमको क्या है తెలుగు ఉర్దూ बोलो అల్లాహ్ తాలా हमको మనకి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ లా ఇలాహా అల్లాహ్ తప్ప ఎవడు పూజించలేరు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్కే బందే और రసూల్ है ఇప్పుడు కల్మా దర్వాజా మాకి ఫస్ట్ కల్మా ఇది మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరణ ఇచ్చినాడు ఉదాహరణ ఖురాన్ మాటలు ఉన్నాయి హదీస్ మాటలు ఉన్నాయి ఆ మాటలకే ఉదాహరణ ఇస్తే అర్థమవుతుంది ఒక ఆయనకి 3 అన్నదమ్ములు ఉన్నారు ఉదాహరణ समझाने के आसे एक मिसाल दी उन साव मरने के इसमें साव बत्तीలో ఉన్నాడు ఆయన ఇద్దరికి పిలిచి నేను ఇప్పుడు సావు బత్తిలో ఉన్నాడు अब हमें क्या हेल्प करती तो मैं कहाँ तक साथ देती हैं ఒకడు ఏం చెప్తున్నారంటే నువ్వు ఈ లోకంలో ఉన్న వరకు నీ దగ్గర ఉంటా నువ్వు చచ్చిపోతే నేను వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతా ఇంకోటి ఏం చెప్తున్నానంటే నీకేమైనా అనే ఏమైనా రోగం వస్తే హాస్పిటల్ తీసుకుపోతా అని ఇలా చేపిస్తా అన్నీ చేపిస్తా నువ్వు చచ్చిపోతే నీకు పోయి గొర్రెల్లో వేసి వస్తా రెండో వాడు చెప్పినాడు మూడో వాడు ఏం చెప్పినా అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నావు నీ దగ్గర ఉంటా నువ్వు గొర్రెల పోతే కూడా నీ గొర్రెలు కూడా నీతో ఉంటా నీకు స్వర్గంకి తీసుకుపోతా మూడో వాడు చెప్పినాడు మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగినాడు ఈ ముగ్గురులో ఎవరు నచ్చినాడు అంటే అందరు చెప్పినాడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులకి సహాబా అంటాం अल्लाह के नबी के साथ जो थे जो खादिमा ईमान पर हुआ उनका जो मेहनत करे వాళ్ళకి సహాబా అంటాం అందరే మూడో వాడు మంచివాడు అన్నాడు అల్లాహ్ నబీ ఎందుకంటే మాకు ఈ లోకంలో పని వస్తాడు గొర్రెలో పని వస్తారు మాకు స్వర్గం తీసుకుపోతారు జన్నత్ तक లెగ్ जाता మాకు అప్పుడు మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्या है उसकी मिसाल दी है దాని ఉదాహరణ ఏమంటే ఫస్ట్ ఎవరు డబ్బు సంపాదిస్తున్నాం మనం చచ్చిపోతే డబ్బులు ఏడపోతుంది వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది మా బంధువులు మా కొడుకులు ఎప్పటి వరకు జబ్ తక్ సాస్ హై పైసా సాత్ హతా
జబ్ సాస్ రుక్ గయి చచ్చిపోతే అన్ని ఆస్తులు పిస్తులు మా డబ్బులు ఈ లోకం వరకే, పరలోకంకి రావు, గొర్రెలు రావు. రెండోది ఏమంటే మా బంధువులు అందరూ, हमारे घर वाले, हमारे बच्चे, हमारे सगे. अच्छा है तक हर फंक्शन में आदि नहीं ఏమైనా ఫంక్షన్ వస్తే అందరూ వస్తారు బంధువులు. మనకి ఏమైనా ఆరోగ్యం బాగోలేకుంటే అది బీమార్ అవుతుంది, హాస్పిటల్ తీసుకుపోతాడు, ఇలాజ్ చేపిస్తారు. మా కొడుకులు మా తమ్ముళ్ళు ఏం చేస్తారు, మనం చచ్చిపోతే ఏం చేస్తారు, పోయి గొర్రెలు వేసి మిన్హా ఖలఖ్నాకుం ఫీహా నుయిదుకుం అని గొర్రెలు మట్టి వేస్తారు. గొర్రె వరకే వాళ్ళు. మూడో ఉదాహరణ ఏమంటే మా పుణ్యాలు. మా పుణ్యంలో పెద్ద పుణ్యం నమాజ్. ఇమాన్ తర్వాత నమాజ్ పెద్ద పుణ్యం, బడి నేకి. ఇది మాకి ఈ లోకంలో కూడా మనం నమాజ్ చదివి టోపీ పెట్టుకుంటే అందరూ సలాం చేస్తాం, సాహెబు సాహెబు. ఈ లోకంలో ఎంత గౌరవం ఉంది, ఇంకా గొర్రెలో ఎంత గౌరవం ఉంటుంది, స్వర్గంలో ఎంత గౌరవం ఉంటుంది కదా. ఇది ఈ లోకం కూడా పడి వస్తుంది, ప్రలోకం కూడా పని వస్తుంది. నమాజ్ పెద్ద నేకి నమాజ్. ఎన్ని ఖురాన్ చదవాలా, నమాజ్ చదవాలా, ఇవన్నీ సహాబాలకు అన్నారు. అలాగే ఉదాహరణ ఇచ్చినాడు. ఈరోజు వెళ్ళిపోతే మాకు శనివారం రాదు, వేరే శనివారం వస్తుంది. మనం పొద్దున నమాజ్ చదువుకున్నాము, జోహర్ నమాజ్ పొద్దున ఎర్లట్ సేన్లకి పోతాం, 5 గంటలకి అదా అవుతుంది. నమాజ్ చదువుకొని పోతే ఎంత మాకు ఇది ఉంటుంది. ఒకటి మధ్యాహ్నం అన్నం తిన్నాకి మనము ఎట్లయినా అప్పుడు జోహర్ నమాజ్ 4 రకాలు చదువుకుంటే ఎంత మంచిది ఉంటుంది. సాయంత్రం అట్లా తిరిగి టైం వస్తుంది. అసర్ మగరీబ్ ఇషా, పండుగ ముందు ఇషా చదువుకోవాలి. ఇది 5 నమాజ్లో పెద్ద పుణ్యం. ఇది బడి నేకి అర్థమవుతుందా. సో మూడోది ఏమంటే మా పుణ్యాలు. మనం ఏం పుణ్యాలు చేస్తే ఈ లోకం కూడా పనికి వస్తాయి, మాకి గొర్రెలు కూడా పనికి వస్తుంది, స్వర్గంకి తీసుకుపోతాయి. మనం ఏం చేస్తున్నాం అంటే దునియా 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 చేయాలా. పిల్లలకి చూడండి, ఇళ్ళ వాళ్ళకి చూడండి, అందరికీ చూడండి. దాంతోపాటు ఏం చేయాలా, మనం నమాజ్ చదవాలి. ఏం చదవాలా పోయి, నమాజ్ చదవాలా. దాని గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరు నబీలు వచ్చి రంజాన్లో ఏం రోజులు ఉండాలి, ఒక పొద్దు ఉండాలి, ఒక నెల 5 పూట్లు నమాజ్. మాకు డబ్బు ఉంటే సంవత్సరంకి ఒకసారి జకాత్ అని తీయాలి, 100. హజ్ ఇంకా డబ్బులు ఇస్తే జీవితంలో ఒకసారి హజ్. ఇది ఇస్లాం మార్గాల్లో ఇది. ఒకసారి ప్రతి సంవత్సరం హజ్కి పోయే అవసరం లేదు. మీ జీవితం 60 సంవత్సరం ఉంది, దానిలో ఒకసారి ఫరజు. డబ్బులు వాళ్ళకి, జకాత్ కూడా డబ్బులు ఎవరి దగ్గర వాళ్ళకే ఫరజు. మామూలుగా ఇది నమాజు రోజా ఇది ప్రతి వారు చేయాలి. ईमान అంటే ఏం విశ్వాసం. ఈ విశ్వాసం 24 घंटे फर्ज है. ला इलाहा इल्लल्लाह ने చెప్పినా కదా मैं शुरू में जो बात बोला नहीं, जो दादा परदादा सकरदादा जो ईमान लेको आए हैं, ये ईमान बहुत कीमती है. मना हमारे सीने में है ईमान. कौन सा ईमान है? ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह. ఇది కల్మా. ఈ కల్మా మన గుండెలో ఉంది. మా తాతలు ముత్తాతలు అందరూ ఎట్లానే సాహెబులు, మనం కూడా సాహెబు. మనం చనిపోయాలి కూడా సాహెబులు చనిపోవాలి. దానికోసమే మస్జిద్కి ఖచ్చితంగా అనే ఇది అది మా జిమ్మేదారీ. ఇది ఏం జిమ్మేదారీ ఉంది మాది? ఓ భయ్, ఎట్లా మనం సేల్కి పోతాం, ఎట్లా మనం ఇంటికి చూస్తాం, అట్లా కూడా మనం కూడా చూసుకోవాలి. మనం ఈ లోకం ఎంత 60 సంవత్సరము, ఇప్పుడు 40-50కే పోతున్నారు. పరలోకంలో ఒక దిన్ 50,000 బరస్కా. 50,000 కితే బోల్తే 50,000 50,000 సంవత్సరం ఒక దినము. ఆడ ఒక దినము పరలోకం దినం 50,000. ఇప్పుడు ఉలమా ఇకరాములు దానికి ఉదాహరణ పెట్టినారు. మనము 60 साल 70 साल कम से कम 100 साल बोल लो, 3 मिनट वो उसके 3 मिनट है, 3 సెకండ్లు. ఎవరైనా 100 సంవత్సరాల బతుకుతే కూడా 3 సెకండ్లే. అది वहाँ की ज़िंदगी हमेशा की ज़िंदगी, बरसों वहाँ का एक दिन 50 वर्ष का, दुनिया की 60-70 साल ज़िंदगी 2 मिनट 3 सेकंड. अगर कोई 100 साल भी जी लिया तो 3 मिनट की ज़िंदगी. तो ये 3 मिनट की ज़िंदगी में खाली हम एक बिलिश पेट के वास्ते अंत तिప్పలు పడుతున్నాము. హమేషా ఆడే ఉండాలి మనం. ఇప్పుడు దాని కూడా ఇప్పుడు ఇక్కడ ఏమైనా పని 1000 రూపాయలు 500 ఎంతో సంపాదించాలి కదా ఈ లోకంలో. ఎందుకంటే ఉదాహరణ ఉండడానికి మనకి ఇల్లు కావాలా, ఎండతో వానతో అన్ని హిఫాజత్ అవుతుంది కదా, అందరికీ ఇది అవుతుంది. ఇట్లానే ఆడ నరకం ఉంది, స్వర్గం ఉంది. ఆ స్వర్గం కోసము ఆడ పని చేసే అవసరం లేదు.
ఈడే పని చేయాలా. ఈడ 5 పూటలు నమాజ్ చదువుకుంటే హదీస్ ఉంది. హదీస్ అంటే మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటకి హదీస్ అంటాం. ఆయన నోట్తో ఏదైనా మాటలు చెప్తా దానికి హదీస్. అల్లా తాలా చెప్పిన మాటలకి ఖురాన్. ఖురాన్ అంటే అల్లా చెప్పిన మాటలు. హదీస్ అంటే మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు. హదీసే ఖుదుసి అంటే అల్లా తాలా చెప్పినాడు. హదీసే ఖుదుసి ఉంది. హదీసే ఖుదుసిలో అల్లా తాలా చెప్తున్నాడు, आए मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम हमने आपकी उम्मत को 5 नमाजें फ़र्ज़ करी. మనము ఉమ్మత్, ఆయన ఉమ్మత్, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్. మనము మాకి 5 పూట్లు నమాజులు ఉన్నాయి. ఎన్ని పూట్లు? ఎవరైతే ఇది 5 పూట్లు నమాజ్ చేస్తారో నేను అహద్ చేస్తున్నా, అల్లా తాలా చెప్తున్నాడు, నేను వాదా చేస్తున్నా, ఆయనకి స్వర్గం ఇస్తా. అల్లా తాలా ఖుద్. మనం ఏం లే, ఒక గంట 24 గంటల్లో డైలీ ఒక గంట తీయాలి. 5 పూట్లు నమాజ్ 10 నిమిషాలు అనుకో ఒక నమాజ్కి, గంట పావు అవుతుంది అంతే. ఇంకా అల్లా తాలా జిమ్మేదారీ తీసుకుంటున్నాడు స్వర్గం వేయడానికి. చూడండి ఎంత పెద్ద హదీస్, ఎంత లాభమైన హదీస్. కైసి ఫజాయిల్కి హదీస్ అది. ఇప్పుడు ఎవరైనా పెద్ద మనిషి వచ్చి పని చేయాలంటే ఎంత, మనం పెద్దల కన్నా పెద్ద, అందరికి పెద్ద అల్లా. భాషల ఈ భూమి ఆకాశం అన్నీ తయారు చేసిన అల్లా తాలా చెప్తున్నాడు, మీరు ఏంలా 5 పూట్లు నమాజ్ చదువుకోండి, నేను స్వర్గం ఇస్తున్నాను అంటే అల్లా. 5 खुद की नमाज़ पढ़ लिया तो भी अल्लाह क्या कहता बोलने. अब इसमें आदमी सुस्ती लापरवाही करे చేసుకోకుంటే अब उसकी बदनसीबी. నేను చెప్పిన మాటలు అర్థమవుతుందా? సమజ్ మే ఆరా? జరా ఉర్దూ జరా తెలుగు బోల్తామే. तो నేను నా ఫిగర్ ఏమంటే, ఎట్లా మనం ఇక్కడ పని చేస్తే ఇక్కడ కష్టాలు ఎట్లా పోతాయి, ఆడ కూడా కష్టాలు ఉన్నాయి. దాని పేరు నరకం. దాంతో తప్పియాలంటే ఈడ 5 పూట్లు నమాజ్ చేయాలి. చేస్తేనే మాకు సత్యపడినప్పుడు స్వర్గం దొరుకుతుంది. ఎందుకంటే ఈ లోకము చూడండి, ఇప్పుడే మాట్లాడినా పోయి, ఇప్పుడే ఉన్నాడు పోయి, అయిపోయా. ఎప్పుడు వస్తాయి సావు, ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది? అది మౌత్ అంటే అల్లాగా అమర్ బోలి, క్యా బోలి, అల్లాగా హుకుము. ఎప్పుడు అల్లా రాసేస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు. చచ్చిపోయిన ముందు కూడా తోబా చేసుకోవాలి. సచ్చి పక్కి తోబా ఆద్మీ దిల్ మే కర్లియా బోల్లో. అల్లా తాలా అన్ని ఎట్లా మనం నియత్ చేస్తే అట్లా అల్లా తాలా ఫైసలు చేస్తాడు. మనం నియత్ చేసుకుంటూ ఉన్నాం, నియత్ చేయకుండా ఉన్నాం మనం. हमें नियत नहीं करनी, हमें नियत करना, मेरे को मस्जिद को जाना, मैं नमाज़ पढ़ना, मेरे को जो है आखिरत बनाना, मरने के बाद की. अब देखो दुनिया की जितनी परेशानियाँ है, ఏం భయ్ ఒక 5 నిమిషాలు దాని తర్వాత ఇస్తాము. ఎందుకంటే ఈడ చెప్తున్నామంటే ప్రతిసారి జమాతులు వస్తున్నాయి చెప్తున్నారు, రాండి రాండి అంటే. ఇప్పుడు ఆలం చేసినా మనము ఈడ కొంచెం మాట్లాడితే వాళ్ళు వస్తారు. ఈషా నమాజ్లో కూడా మాట అవుతుంది. ఈడ కూడా కొంచెం అందరికీ జమాయించి ఒక 10 నిమిషాలు మాట్లాడాలని మనం ఫిగర్ చేస్తున్నాం, మషూరా చేస్తున్నాం. ఇది అన్నీ అల్లా తరఫు నుంచి అవుతుంది. ఇది చెట్టు ఆకు కూడా ఇట్లా కదలంటే అల్లాగే ఇరాదేసే హోదా. దరఖ్ కా పత్తా भी जो है అల్లాగే ఇరాదే के वजह नहीं हलता. ఇవి అల్లా తాలా ఒక ఫిగర్, అందరి ఫిగరు. అల్లా తాలా ఎందుకంటే ప్రతి మనిషితో ఎన్నో ప్రేమ చేస్తాడు. అందరికీ అల్లా తాలా స్వర్గం ఇవ్వాలని ఈ జమాతులు వస్తాయి. ఇవి అన్నీ అల్లా తరఫు నుంచే. ఇది ఈ మాటలు కూడా అల్లా తరఫు నుంచే. ఇవన్నీ ఏమంటే మంచి కోసమే. अब दुनिया के परेशानियाँ क्या है, थोड़े हैं, बहुत हल्के हैं, बहुत जल्द ख़त्म हो जाती. ఎన్ని కష్టాలైనా కొందమే వీడే ఉంటాయి, పోతాయి. నరకం కష్టాలు చాలా ఎక్కువ, ఎప్పుడు కాదు, నా మహదూద్. अब यहाँ के खुशियाँ क्या है, बहुत थोड़े हैं, बहुत हिलके हैं, बहुत जल्द ख़त्म हो जाती. అది స్వర్గంలో హమేషా ఇంకా. అందుకోసమే ప్రవక్తలు అల్లా తాలా పంపినాడు. 1,24,000 1,24,000 ప్రవక్తలు వచ్చినారు. ఆదం అలైహిస్సలాం తర్వాత షీష్ అలైహిస్సలాం, ఆయన కొడుకు షీష్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, అట్లానే నూహ్ అలైహిస్సలాం అంటే ప్రవక్తలు. ఇవన్నీ ప్రవక్తలు. ఆయన కాలంలో అల్లా తాలా ఏం చేస్తున్నారంటే మళ్ళీ పూరి దునియా పానీ లాగాలి అల్లా ఖతం. ఆయన 950 साल 950 సంవత్సరాలు కష్టపడినాడు. అల్లాకు మానో అల్లాకి మనం దావచ్చినాడు. కల్మా చదవండి, నమాజ్ చదవండి, అన్ని పుణ్యాలు చేయండి అని ఆయన చేస్తే 50-80 మంది మాన్ తెచ్చుకున్నారు. అప్పుడు అల్లా తరఫు నుంచి ఏమైంది, ఇంకా ఒక కష్టి తయారు చేయను, నువ్వు అంటారు. ఆ కష్టిలో అందరికి కూర్చుకొని అల్లా తాలా పైనుంచి ఆకాశం నుంచి నీలే బారిష్. ఒకసారి దునియా అయిపోయింది, మళ్ళీ మొదలైంది. సాని ఆదం అంటాం దానికి. కొంచెం మొట మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. నూహ్ అలైహిస్సలాంకి సాని ఆదం అంటాం. నూహ్ అలైహిస్సలాం తర్వాత అట్లానే ఇంకా సాలెహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, అట్లానే ప్రవక్తలు మూసా అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, అందరు ప్రవక్తలు అట్లానే.
ఇబ్రాహీం లాస్ట్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం. బనీ ఇస్రాయల్ అంటే దానిలో 18,000 ప్రవక్తలు వచ్చినారు. ఇప్పుడు ఇస్రాయల్ అంటారు కదా, బనీ ఇస్రాయల్, మూసా. ఇది నేను చెప్తున్న మాట, ఇవి కొన్ని మాటలు ఉండాలా, మాకు గుర్తుండాలా. లాస్ట్లో మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినారు. ఈసా అలైహిస్సలాం వెళ్ళిపోయినప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినాడు. ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు ప్రవక్త లేదు, ఇంకా ఖయామత్ వరకు ఆయననే ప్రవక్త. ఇంకా మీకు కొంచెం మాటలు గుర్తు ఎప్పుడు మనం వింటుంటాం. ఇది మెయిన్ మాటలు గుర్తు పెట్టుకోవాలి మనం ఏం మాకు అర్థం కావాలా. దానికోసమే ఇది నేను ఆడ నుంచి చెప్తున్నా. ప్రతి నబీ వచ్చి ఇదే పని చేస్తున్నాడు. ఇది పని చేయాలంటే అంబియా అలైహిస్సలాంకి అల్లాహ్ తఆలా పంపేసి పని చేస్తాడు. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఎవరు ప్రవక్తలు లేదు. అందుకోసము ఎవరైతే మాకే జిమ్మేదారి ఇచ్చినాడు అల్లాహ్ తఆలా, మనమే ప్రవక్తల పని చేసే పని మనం చేయాలి. మాకి జిమ్మేదారీ ఉండి మీకు అందరూ ఏ ఉమ్మత్ కా బచ్చా పూరే ఆలం కా జిమ్మేదార్, ఏ ఉమ్మత్ కి బచ్చి పూరే ఆలం కి జిమ్మేదార్. మనం కూడా స్వర్గంకి పోవాలా, అందరికీ స్వర్గం తీసుకుపోవాలా. ఈ అందరూ జిమ్మేదారులు, మీరు జిమ్మేదారు అందరూ. ఒక ఆయన ముస్లాయన ఉన్నాడు, మంచం మీద కూర్చున్నాడు, లేకిన్ ఆలమీ నబీగా ఆలమీ ఉమ్మతి ఆయన కూడా జిమ్మేదారీ ఉంది, అందరికీ స్వర్గం తీసుకుపోవాలని. 7 సంవత్సరం పాప ఉంది, 7 సంవత్సరం పిల్లడు ఉన్నాడు, వాళ్ళు కూడా ఆలం జిమ్మేదార్. మనం అందరూ ఏమంటే అందరినీ నరకం నుంచి తప్పికొని స్వర్గంకి తీసుకోవాలా, మా జిమ్మేదారీ అది. మనం కూడా స్వర్గంకి పోవాలా, అందరు కూడా స్వర్గంకి తీసుకుపోవాలా. ఆ పని కోసం వల్ల ముసల్మాన్కి పంపినాడు. మొత్తం కాలంలో 800 కోట్లు మనుషులు ఉన్నారు. ఎన్ని 800 కోట్లు 800 కోట్లు మనుషులు మొత్తం. దానిలో 150 కోట్లు ముసల్మానా హై, 250 కోట్లు. 600 కోట్లు వేరే వాళ్ళు ఉన్నారు, 2 కోట్లు మనం ఉన్నాం అనుకో. తో ఎన్నో మంది చూడండి, ఉల్మా ఇక్రామ్ చెప్తున్నారు, మీకు మాటలు ఉండాలా, గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎన్నో మంది చచ్చిపోతే నరకానికి పోతున్నారు. ఎవరైతే విశ్వాసం లేదు వాళ్ళు చచ్చిపోతే నరకపోతారు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమైనా తప్పులు పని చేస్తే కూడా అల్లాహ్ తఆలా నరకంలో వేసి ఒకసారి తీసి స్వర్గంలో వేస్తాడు. ఎవరైతే అల్లాహకి అల్లాహ్ ముసల్మాన్ కాడా వాళ్ళు నరకలో పోతారు. సో ఎంతో మంది వాళ్ళ జిమ్మేదారీ ఎవరు, వాళ్ళకి ముసల్మాన్ చేయాల జిమ్మేదారీ మాదే కదా పోయి. ఒక మనిషి 3 తీసుకుపోవాలంట స్వర్గంకి, వాళ్ళకి ఇమాన్ మాట చెప్పి వాళ్ళకి ఇమాన్లో తెచ్చి అంత జిమ్మేదారీ ఉన్నాడు. ఇప్పుడు 2 కోట్ల ఆద్మీ ఆయనే 200 కోట్ల ముసల్మాన్లో ఉల్మా ఇక్రామ్ సర్వే చేసినారు. సర్వే చేస్తే 100లో ఎంత 80 మంది నమాజ్ చేస్తలేదు. ముసల్మాన్లు కూడా నమాజ్ చేస్తలేదు. 20% అసలు నమాజ్ పడే, దానిలో ఒక 2% 10% అంత దీని గురించి తెలుసు. ఎన్నో మంది ఒకటే ఇమాన్ లేని వాళ్ళు ఇమాన్ లేకుండా పోతున్నారు, ఒకరు ఇమాన్ ఉన్న వాళ్ళు కూడా ఇమాన్ లేకపోతున్నాడు. 1000 మంది పోయి నరకంలో పోతున్నారు. ఆ జిమ్మేదారీ ఎవరిది? ఎవరో తాగి చచ్చిపోతున్నారు, నరకాల్లో పోతున్నారు. అందరి జిమ్మేదారీ మాదే. ఈ ప్రవక్తల పని ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రవక్తల పని మా జిమ్మేదారీ. దాని గురించే మాకు పిలిచి చెప్తుంటారు. అల్లాహ్ తఆలా తుమారకు కబూల్ ఫర్మాయే. మీరు నిలబడి విన్నారు, అల్లాహ్ అప్పు హిదాయత్ దో, అల్లాహ్ కబూల్ ఫర్మాయే. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇషా నమాజ్లో కూడా కొంచెం మాట వినండి. రేపు జమాత్ రేపు కూడా ఉంటుంది. రేపు ఆడల ఇస్తామా కూడా పెడుతున్నాం, మషూరా చేసి చెప్తారు పిల్లోడు. ఈడ ఏదైనా ఒక ఆడల ఇస్తామా కూడా అవుతుంది, మీ ఆడలకి పంపించండి. రేపు సాయంత్రము 5 గంటల తర్వాత నుంచి ఇంకా ఇషా నమాజ్ వరకు ఆడ ఇష్టం అవుతుంది. ఆడ అందరు రావాలా, వేరే వాళ్ళు కూడా పిలుచుకొని రావాలా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. अल्लाह कबूल फरमा, दुआ చేసుకుంటాం. अल्लाह हम हमारे बस में जितना कोशिश कर रहे हैं, अल्लाह इसको सबको कबूल फरमा. अल्लाह हम दौड़ धूप कर रहे हैं, अल्लाह कबूल फरमा. अल्लाह जितना मजमा इन सबको अल्लाह मस्जिद में आको नमाज़ पढ़ने वाला बना, तेरा घर को आको पढ़ने वाला बना. कल का इज्तिमा को कबूल फरमा, कामयाब फरमा. अल्लाह जहाँ कहाँ भी इज्तिमा हो रहे हैं, दीन की फ़िक्रें हैं, दीन की मेहनत है, उन सबको कबूल फरमा. इन सबको ज़रिया बनाकर सारे आलम में दीन को हवा और पानी से ज़्यादा आम फरमा. ऐ अल्लाह, तो हमारे हर काम में अल्लाह अपनी रहबरी अता फरमा, तेरा ताल्लुक़ नसीब फरमा, तू हमसे राज़ी हो जा. रज़ल्लाहु अन्ना मुहम्मदन सल्लल्लाहु अलैहि वसल्लम बिरहमतिका या रहमत अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. ఇంకా అందరూ ఇషా నమాజ్ రండి, కొంచెం మాట అవుతుంది. రేపు జమాత్ ఈడ ఉంటుంది, అందరు రండి ఇన్షాల్లాహ్. రేపు ఇస్తామంది మన మసీదులో अभी कौन सा है सुनती आदमी